అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాసిన రెండో పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులయుండుడి. మీకు తోడై ఉండును. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఈ మాటలు మన వెనుకల్లో దేవుడు దీవించును గాక. శ్రద్ధగా దేవుడు వాక్యాన్ని మనం విందాం. చదవబడ్డ ఈ వచన భాగంలో దీంట్లో చాలా అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క అంశాన్ని మనం ఒక్కొక్క వర్తమానంగా మనం మాట్లాడుకోవచ్చు. కానీ దీంట్లో అవన్నీ చెప్పడానికి ప్రేమికుల సమయం లేదు కాబట్టి ఒక అంశాన్ని మనం అందరం కూడా ధ్యానాంశంగా తీసుకొని అంశం మీద మనం అందరం కొద్ది నిమిషాలు దేవుడి వాక్యాన్ని ధ్యానిద్దాం. మీ అందరికీ తెలుసు, పోయిన వారం క్లుప్తంగా చెప్పాను. అదేంటమ్మది? ఏక మనసు గలవారై ఉండుడి. ఆమేన్ చెప్పండి. శ్రద్ధగా ఈ మాటలు మనం అందరం వినటానికి ప్రయత్నం చేద్దాం. కొత్త నిబంధన గ్రంథం గ్రీకు భాషలో రాయబడి ఉంది. అపోస్తుడైనటువంటి పౌలు 14 పత్రికలు రాశాడు. దాంట్లో 2 పత్రికలు కొరింథీ పట్టణానికి రాశాడు. కొరింథీ పట్టణానికి, అక్కడున్నటువంటి సంఘానికి అపోస్తుడైనటువంటి పౌలు రాయటానికి గల ప్రబలమైన కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, ఆ రోజుల్లో యూదులు మరియు యూదేతరులు ఉండేవారు. యూదులు అంటే వారికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, మేము యేసయ్యకు ఏంటంటే స్వకీయ సంపాదికులమని వారంతటా వారు అనుకునేవారు. యూదేతరులు అంటే అన్యులు. కానీ యేసుప్రభువు వారు యూదుల కొరకు రాలేదు. ఎవరి కొరకు వచ్చాడు? లోకములో ఉన్న సర్వమానవాళ్ళందరి కొరకు వచ్చాడు. అందరికీ సువార్త ప్రకటించబడాలి, అందరూ సత్యాన్ని తెలుసుకోవాలి, అందరూ నిజ దేవుడు ఎవరో ఏంటంట ఎరగాలని అపోస్తుడైనటువంటి పౌలు దేవుని చేత నియమించబడి, ప్రాముఖ్యంగా అన్యులకు సువార్త ఎవరు ప్రధానంగా మొదటగా తీసుకెళ్లారంటే శిశువులు కాదు, హింసకుడు దూషకుడైన సౌలును దేవుడు పౌలుగా మార్చి ఆ పౌలును ఎక్కడికి పంపించాడంట? అన్యజనుల మధ్య విశేషంగా వారికి దేవుడు గురించినటువంటి విషయాలు తెలవాలని దేవుడు అపోస్తుడైనటువంటి పౌలును అన్యుల ప్రాంతానికి పంపించాడు. ఇప్పుడు కొరింథీ పట్టణం కూడా అన్యుల ప్రాంతమే. ఇప్పుడు అక్కడ దేవుడు గురించి చెప్పిన తర్వాత, దేవుడు విషయాలు వారికి అవగతమైన తర్వాత, సత్యమేంటో తెలుసుకున్నాక వారు కూడా రక్షించబడటం జరిగింది. రక్షించబడ్డటువంటి ఆ సమూహం ఎవరైతే ఉన్నారో అక్కడ సంఘ స్థాపన చేసి, అక్కడున్నటువంటి వారందరికీ కూడా ఏముంటాయంటే, మీకు కూడా కొత్తలో దేవుళ్ళలోకి వచ్చినప్పుడు చాలా రకాలు ఏముంటాయమ్మా? చాలా రకాల ప్రశ్నలు ఉంటాయి. ఒకప్పుడు కొత్తగా వచ్చిన వారు, నాకు తెలిసినంత వరకు ఇలాంటి సందేహాలు చాలామందికి ఉండేవి. అవన్నీ ఈరోజు అవగతం చేసుకొని చక్కగా విశ్వాస జీవితంలో ముందుకెళ్తున్నారు. వారు కూడా అంతే, అన్యులుగా వారు ఎరిగి అన్యులుగా ఉండి దేవుడిలోకి వచ్చారు. కాబట్టి ఈ 2 పత్రికలు ప్రధానంగా రాయటానికి గల కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, ఆ సంఘానికి కొన్ని ఏమున్నాయంటే ప్రశ్నలు ఉన్నాయి. ఏంటి ఆ ప్రశ్నలు అంటే, ఏదో పొద్దుపోక కాలక్షేపం కోసం అపోస్తుడైనటువంటి పౌలును ప్రశ్నించలే. వారు ఆ రోజుల్లో ఏ ఇబ్బందులైతే ఎదుర్కొన్నారో, ఎవరు నమ్ముకున్నందుకు? దేవుణ్ణి ఎరిగినందుకు, దేవుణ్ణి కలిగి ఉన్నందుకు ఆ రోజుల్లో వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో, ఎలాంటి సమస్యలు వారికి ఉన్నాయో, ఎలాంటి ప్రశ్నలు వారికి ఉన్నాయో, అవి ఒక సంఘ దైవజనుడుగా వారికి ఉన్నటువంటి ఆ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రశ్నలన్నీ కూడా చక్కగా సుదీర్ఘంగా 2 పత్రికలు రాయటానికి గల కారణం ఏంటంటే, వారికి ఉన్నటువంటి అనేకమైన ప్రశ్నలు ఏం చేయడానికంటే సమాధానం ఇవ్వటానికి. అది కూడా వాక్యములోనే, ఆ వాక్య కోణములోనే వారికున్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేస్తూ వారు అడిగినటువంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. దాంట్లో కొన్ని ఏంటంటే, మేము వేయబడితే
తినొచ్చా తినకూడదా, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, మరి అన్యులతో సావాసం ఏంటంట చేయొచ్చా చేయకూడదా అనేటువంటి ఈ ప్రశ్నలన్నిటికి కూడా చక్కగా తెలియజేస్తూ ప్రేమికులారా వారికి సుదీర్ఘంగా ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తూ వచ్చాడు. దేంట్లో? కొరింథీ రాసిన 2 పత్రికల్లో. హల్లెలూయా. ఇలా చెబుతూ వచ్చినాక ఈ చివరికి వచ్చాడు. 13వ అధ్యాయం 11వ వచనంకి వచ్చేసరికల్లా అక్కడున్న సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం వచ్చింది. ఎవరికి? పౌలు గారికి. అతడు అపోస్తులుడు. అపోస్తులు అంటే అర్థం ఏంటి? అపోస్తులు అంటే అర్థం ఏంటంటే సంఘాలు కట్టుకుంటూ వెళ్ళేవాడు. చెప్పండి, అపోస్తులు అంటే ఎవరు? సంఘాలను ఏం చేసేవారంట? కట్టుకుంటూ వెళ్ళేవారిని. అక్కడ సంఘం ఒకవేళ ఏర్పడితే అక్కడ ఒక దైవజనుడిని ఏం చేయడం? నియమించడం. అక్కడ నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించడం. ఈ బాధ్యత అపోస్తులైనటువంటి పౌలుకు దేవుడు అప్పగించాడు. అయితే అక్కడ సంఘ స్థాపన జరిగిన తర్వాత ఒక సంఘ సేవకు నియమించి అక్కడ నుంచి వెళ్ళిపోతున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి వారందరికీ వందనాలు చెబుతూ అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా శుభములు ప్రకటిస్తూ తర్వాతకి అక్కడున్న పెద్దలందరినీ కూడా ఏంటంట చక్కగా అభినందిస్తూ అప్రిషియేట్ చేస్తూ ఇంకా దేవుళ్ళో మీరు ఉండండి, చక్కగా కొనసాగండి, ప్రభు రాకడ వారు నమ్మకంగా ఉండండి అనే విషయాలు చెబుతూ. ఎందుకంటే పౌలుకి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఒక్కసారి ఒక ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్తే మరలా వస్తానో రానో పౌలుకి తెలియదు. అతను ఎప్పుడు కూడా ఎట్లా చెప్పాలంటండి, ఇదే నా చివరి రోజు అన్నట్లుగా బ్రతికేవాడంట. ఎవరైనా చెప్పండి, క్రైస్తవుడికి అది ఉండాలి. ఏముండాలి? ఈ రోజే నాకేంటంట చివరి రోజు అన్నట్టుగా బతుకొచ్చే. చాలా భయంతో భక్తి చేస్తాం, చాలా భయంతో దేవుడి విధానాలు కొనసాగుతాం, చక్కగా ఆత్మీయతలు ఎదగలుగుతాం, ప్రభులో మరింత కడు భయంతో మన జీవితాలను ముందు కొనసాగి. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాతకి మనకు ఒక రాజ్యం ఉందని సంగతి తెలుసు. ఏ రాజ్యం? పరలోక రాజ్యం. అది సంపాదించుకోవటం కొరకే కదా, అది మనం దక్కించుకోవటం కొరకే కదా ఈ వ్యయ ప్రయాసాలు పడి సమాజాన్ని కాదని, కులాన్ని, కొన్నిసార్లు మన ఇరుగు పొరుగు వారిని, బంధువులు, తోడబుట్టిన వారందరినీ కాదనుకొని సత్యం ఏంటో తెలుసుకొని ఎవరు ఎన్నంటున్నప్పటికీ కూడా ఒక శుభ్రతమైనటువంటి నిరీక్షణ విశ్వాసులమైనటువంటి మనకు ఈ లోకం శాశ్వతం కాదు, టెంపరీ. ఇది మనిషి ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకే ఉంటాడు, ఇవేవి మన వెంట రావు, ఇవన్నీ కూడా శాశ్వతం కాదని తెలుసుకొనే కదా ఆ రాజ్యం ఒకటి ఉంది. అది నిరంతరం ఉండేటువంటి ఆ రాజ్యంలో ప్రభుతో పాటు ఉండటానికే కదా ఈ ప్రయాసం ఆలోచన. ప్రతి క్రైస్తవుడు గనక ఈ రోజే నా చివరి రోజు అన్నట్టుగా బతికితే ప్రతి ఒక్కరు కూడా ప్రభు రాకడ ఎత్తబడతారు. అలాంటి జీవితాన్ని మనం కలిగి జీవించాలి, అలాంటి ఆత్మీయత మనం కలిగి ప్రేమికులారా ముందుకెళ్ళాలి. అట్లా పౌలు నియమించిన తర్వాతకి అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే సంగమా మీరందరూ ఏమంటున్నాడు? సంతోషంగా ఉండండి, సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనసు గలవారై ఉండండి. ఇవన్నీ చేయడానికి శక్తి కలిగిన దేవుడు మీకు ఎలా ఉంటాడంటే ప్రేమయు ఇంకేనంట సమాధానముగు కర్తయగు దేవుడు మీకు తోడయు. ఇవన్నీ చేయడానికి కొరింథీ సంఘమా ప్రభు మీకు ఎలా ఉంటాడంటే ప్రేమయు, తర్వాతకి ప్రేమ సమాధాన కర్తయగు దేవుడు మీకు తోడై ఉంటాడు అనే విషయాన్ని చెబుతూ వచ్చాడు సంఘమా. హల్లెలూయా. దీంట్లో ఒక అంశం చెప్తున్నాడు. ఏంటంటే ఏక మనసు, వన్ మైండ్. చెప్పండి, ఏంటంట? వన్ మైండ్, ఏక మనసు. గమనించాలి, ఇక్కడ ఏక మనసు అనే మాట రాయబడి ఉంది, కానీ గ్రీకు భాషలో లేకుంటే ఇంగ్లీష్లో ఎక్సర్సైజ్ టు బి వన్ మైండెడ్ అంటే అభ్యాసం చేయండి, ప్రయాసపడండి, లేకుంటే ప్రయత్నం చేయండి. ఎలా ఉండటానికి? ఏక మనసు కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి అంటున్నాడు. ఇంకా ఎన్కేజేవి బైబిల్లో ఉండే మాట ఏంటంటే ఎంత నువ్వు ప్రయత్నం చేస్తావు అంత ప్రయత్నం చేయి. సంగమా ఎట్లుంటానికి ఏక మనసు కలిగి ఉండటానికి శత విధాలుగా నువ్వు ఎంత ప్రయత్నం చేస్తావో అంత ప్రయత్నం చేయి. ఏముంటానికి? ఏక మనసు కలిగి ఉండటానికని ప్రేమికులారా అపోస్తులైనటువంటి పౌలు అక్కడున్న కొరింథీ సంఘాన్ని చెప్పాడు. ఎందుకు సంఘానికి ఏక మనసు కావాలి, ఎందుకు పౌలు ప్రేమికులారా అది ఉండాలని ఎందుకు కోరుకున్నాడని ఆలోచన చేస్తే గమనించండి, ప్రపంచములు ఈరోజు అన్నీ ఉన్నాయి, కానీ ప్రపంచానికి ఏలా చెప్పాలా? ఏక మనసు లేదు. దేశములు అన్నీ ఉన్నాయి, కానీ ఏం చెప్పాలా? ఏక మనసు లేదు. సంఘాలు ఉన్నాయి, సంఘం ఉంది, కానీ సంఘములు ఏమున్నట్లు ఈరోజు ఏక మనసు. పరిచర్యలు ఉన్నాయి, పరిచర్యలు ప్రేమికులు చెప్పుకోవడానికి ఉన్నాయి, కానీ పరిచర్యలు ఏముండాలి చెప్పాలా? ఏక మనసు ఉన్నట్లు. కుటుంబాలు
కుటుంబాలు ఉన్నాయి, దేవుని కుటుంబాలుగా నమ్ముకున్న కుటుంబాలుగా ఉన్నాయి. మేము వేసే నమ్ముకున్నామని ఎక్కడికి పోయినా ఏం చేస్తున్నాం అంటే సాక్ష్యం చెబుతున్నావు, 10 మందికి ప్రేమిటాను గొప్పతనం చెబుతున్నావు. కానీ ఇంటికాడికి వచ్చేసరికి అలా ఇంట్లో ఒకరికొకరు ఏం చెప్పాలంటే అండి, అన్నీ ఉంటున్నాయి, ఇంట్లో అన్నీ ఉంటున్నాయి, కావలసినవన్నీ ఉంటున్నాయి. కానీ ఏక మనసు ఈరోజు ప్రేమిటులారా అటు సంఘాల్లో, పరిచర్యలో, కుటుంబాల్లో ప్రేమిటులారా ఎక్కడ చూసినా ఏక మనసు అనేటువంటిది ఏంటంటే లోపించింది అని ప్రేమిటులారా చెప్పడానికి దాంట్లో సందేహం ఏమీ లేదు. అందుకనే పౌలు ఒక్క నేను చెబుతున్నాడు, సంగమా మీరు ఎలా ఉండాలి చెప్పాలా, ఎలా ఉండాలంట, ఏక మనసు గలవారై ఉండాలి. ఈరోజు ఆ ఏక మనసు సంఘాల్లో లేకపోవటం వల్ల, పరిచర్య లేకపోవటం వల్ల సాతాను ఆ పరిచర్యలో కానీ, ఆ సంఘాల్లో కానీ, ఆ కుటుంబాల్లో కానీ ప్రేమికులు తిష్ట వేసుకొని, సింహాసనం వేసుకొని మనుషుల యొక్క ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఎంత పాడు చేయాలంత పాడు చేస్తూ ఉన్నాడు. ఎంతగా నష్టపరచంతగా నష్టపరుస్తూనే ఉన్నాడు. మీకు తెలవట్లేదు కానీ పేపర్లలో ప్రేమికులరా ఎక్కడో ఒక చోట సంఘాల్లో ప్రేమికులరా గొడవలని, సంఘాల్లో కొట్టుకోవటం అని, సంఘాల్లో రాజకీయాలని, సంఘాల్లో ప్రేమికులరా రకరకాల భయంకరమైనటువంటి కార్యాలన్నీ కూడా సంఘాల్లో జరుగుతుంటే అవి మీడియా వారికి తెలిసి ప్రేమికులరా న్యూస్ పేపర్స్లోను, టీవీస్లోను కూడా పలానా సంఘం, పలానా వారు ఇలా అని చెప్పి ప్రేమికులరా ఎంత భయంకరంగా సంఘాలు ఈరోజు అన్ని కాదు కొన్ని ప్రేమికులరా ఏక మనసు లేకపోబట్టి సంఘాలు ఎంత భ్రష్టు పట్టిపోతున్నాయో, కుటుంబాలు ఎంత భ్రష్టు పట్టిపోతున్నాయో ప్రేమికులరా చూస్తూ ఉంటే కొంత సేవకులంగా, దేవుని బిడ్డలంగా మనకు కూడా కొంత బాధ అనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. కానీ గమనించండి, మరి అలాంటి సంఘాలు ఏమని చెప్పాలి, మాదే ముందున్న సంఘం, మాదే ముందున్న సంఘం, మాదే గొప్ప సంఘం, మాదే ఏంటంట అసలు సిసలైన సంఘం, మేమే సరాసరి అడిగిపోతాం. చచ్చిపోతే అక్కడున్న ఆ సంఘంలో ఉన్నవారు త్రాగుబోతులని పరలోకానికి పోతారు, ఇష్టానుసారం తిరిగేటోళ్ళని పరలోకానికి పోతారు, ఎట్టబడతాడు నడుచుకునే వారు ఏమవుతారంట పరలోకానికి పోతారు అని చెప్పి ప్రేమికులరా అట్లా చెప్పుకోవడం కొంచెం సిగ్గుపడాలి. గమనించండి, యేసుప్రభువు వారు సంఘం కొరకు ఎందుకు తన ప్రాణాన్ని అర్పించాడు, ఎందుకు సంఘం కొరకు దేవుడు తన రక్తాన్ని కార్చని ఆలోచన చేస్తే లోకం అట్లే ఉండి సంఘం అట్లే ఉంటే, గమనించండి, లోకం అట్లే ఉండి సంఘం అట్లే ఉంటే యేసుప్రభువు వారు రక్తం కార్చాల్సిన అవసరం లే, యేసుప్రభువు వారు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వాల్సిన అవసరం లే, పరిశుద్ధాత్మ సంరక్షణలు ఎదగాల్సిన అవసరం లే, ఈ అనుభవాలు మనకు అందరికి ఉండాల్సినటువంటి అవసరం లే. లోకం అంతే ఉండి సంఘం అంతే ఉంటే దాని కొరకు కాదు కదా ప్రభు ప్రేమికుల ప్రాణం అర్పించింది. ఏం కనపడాలి సంఘములను ఆలోచన చేస్తే గమనించండి, సంఘం అంట ఎక్కడ సంఘం ఉంటే అక్కడ ఉంటున్న ప్రాంతాలకు అందరికీ మాదిరికరంగా ఉండాలంట. ఎలా ఉండాలంటే అందుకు ప్రభు తన రక్తాన్ని గార్చాడు మన కొరకు, అందుకు సంఘముగా మనందరినీ చేర్చాడు ప్రభు. దేవుడు సన్నిధిలో ప్రేమికులారా తన యొక్క విధానములో మన జీవితాలు కొనసాగడానికి దేవుడు మనందరినీ పిలుచుకున్నాడు. మనం ఎక్కడుంటే అక్కడ ఏమన్నా చెప్పాలా, సంఘం ఉంటున్న ప్రాంతానికి మాదిరికరంగా ఉండటానికి దేవుడు సంఘ స్థాపన చేశాడు. ఆమె చెప్పండి ఒకసారి. మీకు చెప్పాను కదా ఈరోజు ఎట్టుని చెప్పాలా, ప్రేమికులారా ఒక దైవజనుడు అంటాడు, ఏమంటాడంటే లోకం దగ్గరికి లోకం మనం ఎక్కడున్నామంటే లోకం చెప్పిద్ది అంటే ఎక్కడో లేని నేను సంఘములో ఉన్నా అంట. సంఘమా నువ్వెక్కడున్నావంటే ఎక్కడున్నావంటది లోకములో ఉన్నాను అన్నట్టుగా బతుకుతుంది ఈరోజు. వ్యత్యాసం కనపడట్లే, తేడా కనపడట్లే, ప్రత్యేకత కనపడట్లే. ప్రేమికులారా దేవుణ్ణి ఘనపరిచే అంశాలు ఈరోజు సంఘాల్లో ఏమాత్రం కూడా ఏంటంట కనపడినటువంటి పరిస్థితులు ప్రేమికులారా దాపరించాయి. అయితే దేవుడు అంటున్నాడు 2000 సంవత్సరాల క్రితమే అపోస్తులైనటువంటి పౌలు చెప్పినటువంటి మాట ఏంటంటే, సంఘమా ఏక మనసు కలిగి ఉండండి. చెప్పండి, ఏం కలిగి ఉండండి? ఏక మనసు కలిగి ఉండండి. అంటే మనం ఉంటున్న ప్రాంతంలో మన సంఘం ఎలా ఉండాలి చెప్పాలంటండి, తలపైకి నాకెళ్ళి చూడండి, ప్రేమను చూపించాల్సి వస్తే ఇట్లుంటుందా ప్రేమ అన్నట్లు కనపడాలి మన సంఘం. ఒకరినొకరు ఏం చేసుకుంటారు, చక్కగా గౌరవించుకుంటారు. అది ఎక్కడ కనపడిద్ది అంటే సంఘంలో కనపడిద్ది అని లోకం చెప్పుకోవాలి. చక్కగా ఒకరినొకరు ఏం చేసుకుని చెప్పాలా, భేదాభిప్రాయాలు లేకుండా, చిన్న పెద్ద ఏంటంట వయసు తారతమ్యం లేకుండా చక్కగా వారు ఒకరినొకరు సన్మానించుకుంటారు అన్నది ఎక్కడ కనపడాలి చెప్పాలా, ప్రపంచానికి సంఘం నుంచి కనపడాలి. దేవుని యొక్క ప్రేమికులారా ప్రబోధనం లేకుంటే ఆయన ఉపదేశాలు ప్రేమికులారా ప్రపంచానికి అనేకమైనటువంటి పాఠాలు నేర్పించగలిగే సంఘముగా మనం ఉండాలి. అది చూడాలంటే చుట్టూ ప్రపంచంలో
లేకుంటే చుట్టూ ఉన్నటువంటి జనాలు అలాంటి ఒక చక్కటి పిరమిడ్లరా వెలిగించబడాలంటే ప్రభు యొద్దకు అనేకులు రావాలి అని అంటే సంఘం అన్ని విషయాలు ఎలా ఉండాలి చెప్పాలంటే అండి, మాదిరిగా ఉండాలి. ఆ మాదిరి రావాలంటే సంఘంలో ఏక మనసు ఉండాలి. చెప్పండి, ఏమన్నాలంట? సంఘంలో ఏమన్నాలంట అండి? ఏక మనసు పిరమిడ్లరా కలిగి ఉండాలి అనే విషయాన్ని చక్కగా వాక్యం మనందరికీ తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. అయితే పిరమిడ్లరా త్వరగా చెప్పి నేను ముందుకు వెళ్తాను, శ్రద్ధగా వినాలి. దేవుడేమో ఏక మనసు కలిగి ఉండమంటున్నాడు. కుటుంబాల్లో ఉండాలి, సంఘములో ఉండాలి. అటు భర్త భార్యకి ఏముండాలి? క్రైస్తవ కుటుంబాలకి, ఎవరికి? క్రైస్తవ కుటుంబాలకు, ఆయన పేరు పెట్టుకొని బ్రతుకుతున్నటువంటి కుటుంబాలకు, ఆయన రక్తములో కడగబడ్డటువంటి కుటుంబాలు. పిరమిడ్లరా అటు తల్లిదండ్రులకు పిరమిడ్లరా ఏక మనసు ఉండాలి. తల్లిదండ్రులకు పిల్లలకు ఎలా ఉండాలి? ఏక మనసు ఉండాలి. అటు దైవజనులకి సంఘానికి ఏముండాలి? ఏక మనసు ఉండాలి. తోటి విశ్వాసికి ఏముండాలి? ఏక మనసు ఉండాలి. ఇవి ప్రభు కోరుకుంటున్నాడు మన నుండి. ఇవి సంఘములో కనపడాలని ప్రభు చూస్తున్నాడు. ఇవి దేవుడు సంఘములో ఉండి పిరమిడ్లరా ఆశిస్తున్నాడు. ఈరోజు పిరమిడ్లరా ఈ వాక్యం చాలా నాతో మాట్లాడి మీ అందరితో మాట్లాడి శ్రద్ధగా వినాలి. ఎందుకంటే ఈరోజు ఏక మనసు అనేటువంటిది లోపిస్తూ ఉంది కుటుంబాల్లో, సంఘాల్లో, సేవకులకి, విశ్వాసులకి. పిరమిడ్లరా భర్త భార్యకు, తల్లిదండ్రులకు పిల్లలకి ఈరోజు అన్నీ ఉంటున్నాయి, కానీ కుటుంబాలలో చెప్పండి ఏంటంటే ఏం కనపడలే? ఏక మనసు కనపడట్లే. ఇది పూర్తిగా లోపిస్తుంది, పూర్తిగా కనపడట్లే. కుటుంబాల్లో మందులు ఉంటారు, పిరమిడ్లరా భార్యలు ఉంటారు, ఒకటే పీడిస్తూ ఉంటారు. ఎవరిని? భర్తని పీడిస్తుంటారు. కొంతమంది పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు బాగా వేధిస్తూ ఉంటారు. కొంతమంది భర్తలు ఉంటారు, భార్యను ఒకటే ఏం చేస్తుంది చెప్పాలా? నిష్ఠూరపరుస్తుంటారు, మిక్కిలి పిరమిడ్లరా బాధ పెడుతూ ఉంటారు. కానీ గమనించండి, ఒక స్త్రీగా సమాజం కానీ, ప్రపంచం కానీ, ఈరోజు సంఘము కానీ దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత చెప్పాలి మీకు? పురుషులు కాదు, ఎవరికంటే స్త్రీలకు ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడంటే ఈరోజు సంఘాన్ని కూడా దేవుడు స్త్రీతో పోల్చాడండి. సంఘాన్ని దేంతో పోల్చాడంటే చెప్పండి, సంఘాన్ని దేంతో పోల్చాడు దేవుడు? స్త్రీతో పోల్చాడు. ఇంకంతేకాదు పిరమిడ్లరా భార్య భర్తలు అనే మాట వచ్చినప్పుడు ఫస్ట్ భర్త మాట రాదు. ఎవరి మాట వస్తుంది? వస్తుందండి? భార్య భర్త. ఆలు మొగలు. ఆలెవరండి? ఆలెవరు? స్త్రీ. తర్వాతకి ఎవరు వస్తున్నారు? పురుషుడు వస్తున్నాడు. తల్లి తండ్రి అంటారు, కానీ తండ్రి తల్లి అనరు. ఏమంటారు? తల్లి తండ్రి. గమనించాలి, ప్రపంచంలో స్త్రీకి మన భారతదేశంలోనే కాదు పిరమిడ్లరా అంతటా ఈరోజు స్త్రీకి చక్కటి స్థితిని పిరమిడ్ల సమాజం ఈరోజు కలిగి ఉంది. ఇంకంతేగా సంఘాన్ని కూడా దేవుడు ఆధ్యాత్మికంగా స్త్రీతోనే దేవుడు పోల్చాడు. ఈరోజు మీకు అంత స్థితిని, అంత ఆధిక్యతను, అంత గొప్పతనాన్ని ఈ పిలుపులతో మాత్రమే సరిపెట్టుకోమాకండి. తర్వాతకి చక్కగా ఒక భర్తగా పిరమిడ్లరా భర్త గౌరవమే నా గౌరవం అని భావించాను. భర్త గౌరవమే నా గౌరవం, భర్త సంతోషమే ఏనన్నా నా సంతోషం, నా భార్య ఆనందమే ఏనన్నా నా సంతోషం అన్నట్టు భర్త ఫీల్ అవ్వాలి. అలాంటి ఒక చక్కటి ఏక మనసు కలిగి దేవుడు విధానములో కొనసాగితే సంగమా, అక్కడ దేవుణ్ణి వర్చేస్తూ తొనికిసలాడతాయి ఇంట్లో. ఆ కుటుంబాల్లో దేవుడు దీవెనలు ఉంటాయి. ఆ సంఘములో దేవుడి యొక్క అత్యధికమైనటువంటి దేవుడు తన ఈవులతో సంఘమును దేవుడు సిద్ధపరుస్తూ ఉంటాడు. ఆమెను చెప్పండి ఒకసారి, ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. అయితే గమనించాలి పిరమిడ్లరా, ఏక మనసు కలిగి మనల్ని దేవుడు ఇంత మంచి సుగుణం మనం అందరం దేవుడు బిడలంగా సంగమా మీరు ఏక మనసు కలిగి ఉండమని పౌలు చెప్పటమే కాదు, దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ఏక మనసు కలిగి ముందుకు నడిపించబడమని దేవుడు చెబుతుంటే మనకంటే ఈరోజు సంఘాలకు ఏమని చెప్పాలా? తలపైకి ఎత్తండి. సంఘాలకు ఏమని చెప్పాలా? ఉండకూడని వాటిలో ఏక మనసు ఉందంట, ఉండవలసిన దాంట్లో ఏం లేదంట. చెప్పండి, ఉండకూడని పనికిమాలిన వాటిలో ఏక మనసు ఉంటుందంట. పిరమిడ్లరా అస్సలకి దేవుడు ఆశిస్తున్నటువంటి కుటుంబాల నుండి ఆశిస్తున్నాడు, సంఘాల నుంచి ఆశిస్తున్నాడు, దైవజనుల నుంచి ఆశిస్తున్నటువంటిది ఈరోజు అది పూర్తిగా కనపడట్లేదంట. అది త్వరగా చెప్పి నేను ముందుకెళ్ళిపోతున్నాను. త్వరగా వినాలి. ఉండవలసిన వాటిలో ఉండకూడని వాటిలో ఏముందంటే ఈరోజు సంఘానికి ఏముందంటమ్మా? ఏక మనసు ఉందంట. చూడండి ఒకసారి లూకాసు వార్త 14వ అధ్యాయం 18వ వచనం. అయితే
వారందరూ ఏక మనసుతో, చాలండి, ఏక మనసు కలిగి ఏం చెప్పటం సాగారంటే తలపైకి ఎత్తండి. ఏం చెప్పటం ఏక మనసుతో వారు చేస్తున్నారంటండి? నెపములు. నెపములు అంటే ఏంటి? సాకులు. చెప్పండి, నెపములు అంటే ఏంటి? సాకులు. నెపములు అంటే కుంటి సాకులు. ఏం చెప్తున్నారంట అందరూ కలిసి? ఏం చెప్తున్నారంట? అందరూ కలిసి ఏం చెప్తున్నారంట అండి? ఏక మనసు కలిగి నెపములు చెప్తున్నారంట. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గర చెప్పండి, హల్లెలూయా. మనం కూడా చెప్తాం చాలా నెపములు, సాకులు చెప్తాం. ఏందయ్యా ఈ ఆదివారం రాలేదంటే కారణం ఒకటైంది, మరొకటి చెప్పేటోళ్ళు లేరా? కారణం మరొకటి, కానీ చెప్పేది ఏం చెప్పాలంట అండి? మరొకటి చెప్తుంది. అసలు ఎవరిని మోసం చేద్దామని నాకు అర్థం కాదు. సో ఒకవేళ దైవజనుడిని మోసం చేయొచ్చు మీరు, కానీ దైవజనులు ఉన్న దేవుణ్ణి మాత్రం చెప్పండి ఏం చేయలేరంట? చెప్పండి ఏం చేయలేరంటమ్మా? నువ్వు చేసే పనులు వేరు, నువ్వు వెళ్ళే కార్యక్రమాలు వేరు, నువ్వు తలంచే ఆలోచన విధానం వేరు, ప్రేమికులారా నువ్వు తలపెట్టే పనులు వేరు. మళ్ళీ పైగా ఒకవేళ నీ యోగక్షేమాలు కోరి నువ్వు ఎందుకు రాలేదు, ఎందుకు ఈ మధ్య కనపడట్లేదు, ప్రార్థనలకు ఎందుకు రావటం లేదు, సహవాసంలో ఎందుకు ఎదగట్లేదు, గృహకూడికి ఎందుకు రావట్లేదు, ఆదివారం పూట ఎందుకు కనపట్లేదు అంటే కారణం ఒకటైతే మరొక కారణం చెప్పి ఈరోజు సాకులు చెప్పేవారు లేరా? మళ్ళీ వారు ఎట్లా చెప్పాలా? కుటుంబంగా చేస్తారంట పని, కుటుంబాలుగా. అయ్యగారు అడుగుతాడు కానీ ముందే ఈ మాట చెప్పు. ఏ మాట? ఇదే చెప్తా, నువ్వు కూడా అదే చెప్పు. ఇట్లా ప్రేమికులారా కుంటి సాకులు చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దీంట్లో అంటే ఏముందంట? చాలామందికి ఏముందంటండి? అబ్బాబ్బాయి మంచి యూనిటీ ఉందంట, వన్ మైండెడ్, మంచి ఆలోచన ఉందంట. దాని కొరగా ప్రభు మనందరినీ రక్తం ఇచ్చి కొనుక్కుంది. సంఘంగా దేవుడు మనల్ని చేర్చినందుక, విలువలేని నీకు విలువనిచ్చినందుక, ఎక్కడో పడి ఉన్నటువంటి నిలబెట్టినందుక, నిన్ను దేవుడు తన కృపకు పాత్రులుగా చేసినందుక, నిన్ను ఆశీర్వదిస్తున్నందుక, నిన్ను బలపరుస్తున్నందుక, నీకు అన్ని విధాలుగా సాయం చేస్తున్నందుక. కుంటి సాకులు చెప్పితేనంట తల్లపైకి నాకిలు చూడండి ఒకసారి. ఇక్కడ సందర్భం ఎందుకు ఆ మాట ప్రేమికులారా అనవలసి వచ్చింది యేసుప్రభువు వారు అంటే తల్లపైకి ఎత్తండి, మంచి విషయాలు తల్లపైకి ఎత్తాలి. ఎందుకు ఆ మాట అందరూ కలిసి ఎందుకు చెప్పారు చెప్పాలి? కుంటి సాకులు. యేసుప్రభువు వారు ఒక ఇంటికి భోజనానికి పిలువబడ్డాడు. క్రైస్తవ ఆతిథ్యం ఇచ్చే విధానం గురించి దేవుడు చెబుతున్నాడు అక్కడ. క్రైస్తవ కుటుంబాల్లో ఆతిథ్యం ఇచ్చే విషయాల గురించి యేసుప్రభువు వారు చాలా శ్రేష్టమైన విషయాలు చెబుతూ వచ్చాడు. ఆ 14వ అధ్యాయం ఇంటికెళ్ళి చదువుకోండి, మీకు బాగా అర్థమైంది. అయితే అక్కడ అందరూ యేసుప్రభుతో పాటు భోజనం కూర్చుని దాంట్లో ఒకడు అన్న కదా, అబ్బా ఇట్లా ఈ దృశ్యమే, ఇలాంటి ఒక సన్నివేశమే పరలోక రాజ్యంలో కూడా, ఆ రాజ్యంలో కూడా ఏంటంటే భోజనం చేసేటువంటి ఆ వ్యక్తికి ఎంత ధన్యత అయ్యా. ఎక్కడ కూర్చొని భోజనం చేస్తే పరలోకంలో కూర్చొని భోజనం చేస్తే ఆ మనిషికి ఎంత ధన్యత, ఎంత బాగుంటుంది, ఎంత జీవితానికి సార్థకత అని ఒక వ్యక్తి అంటే. ఇప్పుడు యేసుప్రభువు వారు ఆ మాటను పట్టుకొని ఒక చిన్న ఉపమానం చెప్పడం ప్రారంభించారు. ఏంటి ఆ ఉపమానం అంటే? తలపైకి ఎత్తండి. దీనికి ఇంగ్లీష్లో పెట్టిన పేరేం చెప్పాలి? ఇంగ్లీష్లో ఏమని చెప్పాలా? ఎక్స్క్యూజెస్ ప్యారబుల్ అంటారు దీన్ని. అంటే కారణాలు చెప్పే ఉపమానం. అంటే ఏంటంటే కుంటి సాకులు చెప్పే ఉపమానం అని యేసుప్రభువు వారు ఒకటి చెప్పడానికి ఈ మాట ఒక చిన్న ఉపమానం చెప్పాడు. ఒక వ్యక్తి గొప్ప విందు చేశాడంట. చెప్పండి ఏం చేశాడంట? గొప్ప విందు చేశాడు. ఆ విందుకు కొద్ది రోజుల ముందు అనేకులు చెప్పాడంట, మా ఇంట్లో పలానా కార్యక్రమం, ఈరోజు ఇలా మేము విందు చేయబోతున్నామని ఒక వారం 10 రోజుల కింద చెప్తే అందరూ వస్తా అని చెప్పారంట. తీరా సమయం రాగానే మరలా వెళ్ళి సమయం రానే వచ్చింది ఆ విందుకు, మీరందరూ రండి అని అంటే దాంట్లో ఒక్కొక్కడు ఒక్కొక్క కారణం చెప్పాడంట. ఒకడేం చెప్పాలా? నేను పొలము కొన్నాను, దాన్ని ఏం చేయడానికి వెళ్తున్నాను, సేద్యం కాదు చూడటానికి వెళ్తున్నాడు. ఇది కుంటి సాకగా చెప్పండి ఒకసారి. ఉదాహరణకి పొలం కొనకముందు చూస్తాడా, పొలం కొన్న తర్వాత చూస్తాడా? పొలం కొనాలంటే పొలం కొనకముందు చూస్తాడా పొలం ఎట్టుంది, ఇది బీడు బారిందా, ఇది చదువు నేల, మంచి నేల, ఇక్కడ దీంట్లో పండిద్దా లేదా, ఇంత డబ్బులు పెట్టి మనం కొంటున్నాం అని ప్రేమికులారా ఒక వ్యక్తి పొలం ఒకవేళ కొనే ముందు అవన్నీ చూస్తాడు లేదా? కానీ వ్యక్తి అంట పొలం కొనటానికంటే పొలం కొన్న తర్వాత ఏం చేస్తానంట, అది ఎట్టుందో చూడటానికి కారణం కాకపోతే ఉంటుంది. దీన్ని ఏ కారణం? ఇది ఏ కారణం అండి? కుంటి సాకు అంటారు దీన్ని.
హల్లెలూయా. ఇంకొక వ్యక్తి ఎందుకు రాలే అంత గొప్ప విందుకు అది అని అంటే, ఇంకో వ్యక్తి అంటాడు కదా, నేను 5 జతలు ఏంటంట ఎడ్లను కొన్నాను, అది కూడా చూడటానికి పోతానంట, కొన్న తర్వాత చూడటానికి పోతాను దాన్ని. అర్థమవుతుంది? 5 జతలు ఏం చేసిందంటే, ఇప్పుడు ఎడ్లు కొనేటప్పుడు మీరు సంతకు పోతారు, ఏదైనా కొనాలంటే ఏం చేస్తారండి మీరు డబ్బులు ఇవ్వాలంటే ఏం చేయాలండి మీరు? అది మంచిదా కాదా, ముసల్దా, పాలిస్తుందా పాలిదా, సూడుదా, ఏంటి కథ అని మొత్తం ఏంటంట చూసినాక అది మీకు ప్రయోజనకరమైతే, ఆరోగ్యకరమైతే, మంచిగా ఉందంటే దాన్ని ఏం చేస్తారు మీరు? డబ్బులు ఇచ్చి తీసుకొని వస్తారు. ఈ వ్యక్తి అంట కారణం చూడండి ఒకసారి, నేను 5 ఎడ్లు కొన్నాను, అవి ఎలా ఉన్నాయో చూడటానికి పోతాను అన్నాడు. ఇదొక కారణం. మూడో వ్యక్తి నువ్వెందుకు రాలేదనంటే, ఆ వ్యక్తి చెప్పే మాట చెప్పాలా, నేను నిన్ననే పెళ్లి చేసుకున్నా. ఏంది? నిన్ననే పెళ్లి చేసుకున్నా. మీకు బుద్ధి ఉంది అసలుకైనా? పెళ్లి చేసుకున్నోడిని రమ్మని దేనికైనా పిలుస్తారా? ఎప్పుడు పెళ్లి చేసుకున్నోడిని? నిన్న కాక మొన్న చేసుకున్నోడిని అసలుకి పిలుస్తారా అని ప్రేమికులారా, నన్ను డిస్టర్బ్ చేయమాకండి. నేను నిన్నగాక ఏం చేసుకున్నాను? పెళ్లి చేసుకున్నా. భార్యతో హనీమూన్కి పోవాలి, నా భార్యతో షికారుకు పోవాలి, నా భార్యతో పార్కులకు పోవాలి, నా భార్యతో పాటు కలిసి సినిమాకు పోవాలి. డోంట్ డిస్టర్బ్ మీ అని ప్రేమికులారా ఈ కారణాలని చెప్తే, ఆ దాసుడు పోయి యజమాని చెప్పాడంట, యజమానుడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారణం చెప్పారు, ఎందుకు రావట్లేదు? కారణం ఏంటంటే, ఒకడేం పొలం అంటున్నాడు, ఒకడేం ఎడ్లు అంటున్నాడు, ఒకడు నిన్నగాక మొన్ననే పెళ్లి చేసుకున్నాను అంటున్నాడు. ఇటు చెప్తున్నారంటే ఆ యజమాని అన్నాడంట, విందు ఏర్పాటు చేయబడింది, జనాలు లేరు. ప్రభు అక్కడ చెప్పిన మాట ఏంటంటే, యజమానుడు నువ్వు బయటికి వెళ్ళు, కుంటోలని, గుడ్డోలని, అభాగ్యులను, అంగవైకల్యం కలిగిన వారిని, ఆ రోడ్డు మీద అడుక్కున్న వారు అందరిని తీసుకొని రా. ఎక్కడికి? ఆ విందుకు తీసుకొని రా అని అంటే తీసుకొచ్చారు. చెప్పినట్లుగా అందరూ వచ్చారు. ఇంకా ఆ గదంతా కూడా ఎలా ఉందంట? ఖాళీగానే ఉందంట. ఇంకా ఖాళీగానే ఉందంటే యజమానుడు కదా, ఇప్పుడు నువ్వు రాజవీధుల్లోకి, రాజవీధులు హైవే రోడ్స్కి వెళ్ళు, హైవే రోడ్స్ మీదకి వెళ్ళి కనపడ్డ ప్రతి ఒక్కరిని తీసుకొని రా. ఇక్కడ ఏం ఏర్పాటు చేయబడిందని? గొప్ప విందు ఏర్పాటు చేయబడిందని తీసుకొని రా అని ప్రేమికులారా చెప్పినప్పుడు అట్లా వెళ్ళి ఆ విషయాన్ని చెబుతూ, ఇప్పుడు చదవండి ఒకసారి అదే 14వ అధ్యాయం 24 చూడండి. ఇప్పుడు ఒకసారి 24వ వచనం. పిలువబడిన ఆ మనుషులలో ఒక్కడు నా విందు ఏం చేయడంట? రుచి చూడడని. చాలండి. ఇప్పుడు పిలువబడ్డవాడు విందు రుచి చూస్తాడు చూడ. చెప్పండి ఒకసారి. అయ్యా, పిలువబడ్డవాడు విందు రుచి చూస్తాడు చూడ. మరి ఎందుకు చెప్పాడు ఆ మాట? ఆ మాట గల కారణం ఏంటి? యేసుప్రభువు వారు అయ్యా వెరీ గుడ్, మీకు బాగా అర్థమైంది. పిలువబడ్డ ప్రతి ఒక్కరు ఏం చేయరు? ఆ విందును ఏంటంటే రుచి చూడరు. అంటే మీకు అర్థం కావడం, మీకు అర్థం కావడం విషయం చెప్తా. మీ కుటుంబీకులు ఎవరికో పెళ్ళి అవుతుంది అనుకోండి, మీకు కార్డు ఇచ్చారు. కార్డు ఇచ్చిన వెంటనే అబ్బా కడుపు నిండిపోయింది, బాగుంది, భోజనం చక్కగా ఉంది అంటావా? ఎప్పుడు అంటావు నువ్వు? కార్డు ఇచ్చినాక ఎక్కడది, ఏ ప్రాంతం, ఎక్కడ వేదిక, ఎక్కడ మెన్యూ, ఆ ప్రాంతం ఏది అని ఆ కార్డును గౌరవించి ఎక్కడికైతే నువ్వు వెళ్తావో అప్పుడు ఆ విందులు నువ్వేం చేసినట్టు? ఆ విందులు నువ్వేం చేసినట్టంట? పాల్గొన్నట్లు. ఇక్కడ ప్రభు చెప్పాల్సిన ఉద్దేశం చెప్పాలి. ఒకటి, తలపైకి ఎత్తండి. ఇలా కారణాలు చెప్పేవారందరూ రేపు పొద్దున పరలోక విందులో పాల్గొనరు అని అర్థం. అది అర్థమవుతుందమ్మా? ఇలా చెప్పుకుంటూ భక్తి చేసేవారు చూసారా? ఇలా చెప్పుకుంటూ బ్రతికేవారు చూసారా? అంటే పిలువబడ్డవారు అనేకులంట. గమనించండి, దయచేసి గమనించండి. సాకులతోనే భక్తినంతా కొనసాగిస్తూ, ప్రేమికులారా, సాకులతోనే జీవితం అంతా వెళ్ళబుచ్చుచు, కాల యాపన చేస్తూ, కుంటి సాకులు చెప్పుతూ ప్రార్థనకి ఎందుకు రాలేదంటే, నోటికి ఆ సత్యమైన మాట ఆ నోటికి రాకుండా, నోటికి వచ్చే ఎంత చక్కగా అబద్ధాలు పూసుగుచ్చినట్టు చక్కగా అల్లి, నువ్వు ఒకవేళ నీ భక్తి జీవితాన్ని కుంటి సాగులతో గనక నువ్వు గడిపితే ఇక్కడ ఉంటావేమో కానీ అక్కడ ఆ విందులో మాత్రం నువ్వు పాల్గొనలేవు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఫస్ట్ పిలువబడ్డవారు ఎవరు రాలే, కానీ ఎవరు వచ్చారంట? ఎవరు వచ్చారంటండి? ఆ
అసలుకైనా ఆ లిస్టులో లేనటువంటి వారు వచ్చారంట. వచ్చి ఆ విందులో పాల్గొన్నట్లుగా వాక్యం చక్కగా తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. సంగమా, ఒకటి, దీంట్లో నీకు ఏక మనసు ఉండొద్దు. నువ్వు దీంట్లో కనుక నీకు ఏక మనసు ఉంటే నువ్వు ఎంత నష్టపోలంత నష్టపోతావు. ఇప్పుడు కాదు, నీకు జరగాల్సిన డ్యామేజ్ ఒక పక్క జరుగుతూనే ఉంటుందనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. తలకే నొప్పి రాదు, మంచిగానే ఉంటుంది. అందరితో కూర్చొని మాట్లాడటానికి మాత్రం ఏముంటుందంటే అది ఓపిక ఉంటుంది, శక్తి కూడా కట్టుకొని చేత కాకపోయినా కొన్నిటికి మాత్రం చక్కగా అన్నింటిలో ప్రేమికులు హుషారుగా పాల్గొంటాం. దేవుని విషయాలకు వచ్చేసరికి ఈరోజు సంఘం ప్రేమికులారా ఉండవలసిన వాటిలో ఏక మనసు లేకపోవటం వల్లే ఇంట్లో కలవరం, ఇంట్లో అసమాధానం, ఇంట్లో అశాంతి, ఇంట్లో ప్రేమికులారా దారిద్రత, ఇంట్లో రోగాలు, ఇంట్లో నొప్పులు, ఇంట్లో ప్రేమికులారా ఎన్ని భయంకరమైనటువంటి ప్రేమికులారా ప్రతికూల పరిస్థితులు ఉండాలి. అంత భయంకరమైన ప్రతికూల పరిస్థితులు ఇళ్లలో ఉంటనే గల కారణం చెప్పాలా? ఉండకూడని వాటిలో ఎక్కువ ఉంది, ఉండవలసిన వాటిలో ఉండట్లేదు. హల్లెలూయా. పొలం అంటే దయచేసి గమనించండి, చాలామంది పొలానికి సంబంధించిన విషయాలు చెప్తా వినండి. ప్రేమికులారా లోకములో పడి తన మునకలై ఏదో సంపాదించాలి, ఏదో కూడబెట్టాలి, ఏదో వెనకయ్యాలి అని ప్రేమికులారా మందిరాన్ని మాని, సావాసాన్ని మాని, ప్రేమికులారా వాక్యము చదవటం మాని, ప్రేమికులారా ఆరాధన చేయటం మాని, దేవుడితో గడపటం మానేసి ప్రేమికులారా ఆస్తులు సంపాదించుకోవడం కొరకు, ఆస్తులు కూడబెట్టుకోవడం కొరకు, వీటిని కూడబెట్టుకోవడం కొరకు ఈరోజు ప్రేమికులారా చేస్తున్న ఈ ప్రయత్నాలు విశ్వాసులు చాలా చక్కగా కనపడుతున్నాయి. ఎవరిని మినహాయించి, ఎవరిని పక్కకు పెట్టి, ఎవరిని పక్కకు పెట్టి ఈరోజు ఈ ఆదివారం చాలామందికి ప్రైవేట్లో ఏదైనా ప్రయోజనం ఉంటే రానోళ్ళు సగం మంది ఉంటారు. ఏదైనా ప్రయోజనం ఉంటే ఏముంటే ఈ రోజు 2,000 వస్తున్నాయంటే, 3,000 వస్తున్నాయంటే, ఇంకొక చోట ఏదైనా ప్రయోజనం చేకూరుతుందంటే సగానికి సగం మంది రానటువంటి వారు చాలామంది ఉంటారు. దేవుడు తెలవదా అండి? చెప్పండి, తెలుసు తెలవదా? తెలుసు, ఖచ్చితంగా తెలుసు. ప్రైవేట్లారా చూస్తున్నాడు వాళ్ళందరినీ. ఆయన దగ్గర చాటు ఉంది. పొట్టంతా ఒక రోజు ఎగిరిపోయే రోజు వస్తుంది దగ్గరికి. విత్తనాలు మాత్రమే కింద పడతాయి, తాళంతా ఎగిరిపోయింది. ప్రైవేట్లారా ఖచ్చితంగా ఎవరు ఆ రాజ్యములు ఆ విందులో 7 సంవత్సరాల విందులు ఎవరు పాల్గొని చెప్పాలా? ఈ భూమి మీద దేవుడు రక్తములో కడగబడి కుంటి సాకులు చెప్పేవారికి దేవుడు రాజ్యం లేదంట. ఏముందంట? దేవుడు రాజ్యం లేదంట. ఎవరికి ఉందంట? మరి ఎవరికి ఉందంట? దేవుడితో గడపటం ఒక చక్కటి ఏంటంట ధన్యత అని భావించే వాళ్ళకే ఉంటుంది. ప్రార్థనలో, సావాసములో ఎదగటం నాకు చాలా శ్రేష్టమైనటువంటి అమూల్యమైనటువంటి ధన్యతని ఎవరైతే భావించి చక్కగా వారి జీవితాలు దేవుళ్ళు కొనసాగించుకుంటారో గమనించండి. విందంటే ఒకటే కాదు, విందంటే పరలోక రాజ్యం చెప్పట్లేదు. ఆయనలో ఉన్న సంతోషాన్ని అనుభవించలేరు, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు అనుభవించలేరు, ఆయన ఇచ్చే కృపను అనుభవించలేరు, ఆయన ఇచ్చే ఆనందాన్ని అనుభవించలేరు, ఆయన ఇచ్చేటువంటి ప్రతి శ్రేష్టమైన పొందుకోలేరు. ఎప్పుడండి సాకులు ఏక మనసుతో చెప్పే ఈ లక్షణం ఎవరిలో ఉంటుందో ఆయన ఇచ్చే ఆనందం, ఆయన ఇచ్చే సంతోషం, ఆయన ఇచ్చే సమాధానం, ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు అన్నిటికీ ప్రేమికులారా గమనించాలి. ఏక మనసు చెడగొడుతున్నావా నేను మనం అందరం భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నట్టే. ఏ మనసు చెడగొడితే ఏ మనసు అంటమ్మా? ఏక మనసు చెడగొడితే భయంకరమైన పరిస్థితులు మన జీవితాల్లో చూడాల్సిన పరిస్థితి వస్తుంది అనే విషయాన్ని దేవుని సేవకుడిగా మీకు నేను మనవి చేస్తున్నాను. హల్లెలూయా. గమనించండి, అంటే వాళ్ళ ఉద్దేశం చెప్పాలా? నాకు ఆ విందు కంటే నా పొలమే నాకు ప్రాముఖ్యం అని అర్థం. నాకు ఆ రాజు పిలిచిన ఆ విందు కంటే నాకు నా ఎడ్లే ప్రాముఖ్యం. నాకు ఆ విందు కంటే నిన్నగాక మొన్న చేసుకున్న నా భార్య నాకు ప్రాముఖ్యం. ధనవంతులు ఉండొద్దంటే బైబిల్ చెప్పింది ఉండాలి. కానీ గమనించండి ప్రేమికులారా, దేవుడు కొరకు ధనవంతులై చక్కగా నీ కుటుంబాన్ని నిన్ను దేవుడి విధానంలో కొనసాగించుకుంటే అది నీకు ఆశీర్వాదకరం. కానీ ప్రేమికులారా, వీటిని సంపాదించుకోవటం కొరకు నువ్వు గనక వేరే ప్రయాసాలు పడితే ఒకరోజు డాము చచ్చిపోతావు. నువ్వేనా? ఏమైతుందంతా
ఏమైందండి అదంతా? నీ వెంట ఏమైనా వస్తుంది అది? ఉద్యోగం, ఎడ్లంటే ఉద్యోగం, వృత్తి, వ్యాపారం, ఇవే నాకు ప్రాముఖ్యమని ఆదివారాలు సైతం మానేసుకొని ఈరోజు గురువు గుడికులు ఇళ్లలో ఉండి కూడా మానేసుకొని ఈరోజు ఇంట్లో ఖాళీగా ఉన్నామని నీకు తెలిసినప్పటికీ కూడా చాలా మంది ఈరోజు మూకుమ్మడిగా ఎగ్గొట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎవరు చూస్తున్నారు అవన్నీ? ఎవరు చూస్తున్నారు అవన్నీ? దేవుడు చూస్తున్నాడు. నాకు నా భార్య, నా కుటుంబం నేను నిర్లక్ష్యం చేయమని చెప్పట్లేదు. కుటుంబంగా మీరేం చెప్పాలా? కుటుంబాన్ని చూసుకోవాలి. భర్తగా సకల బాధ్యతలు నీ భార్యకి కానీ నీ పిల్లలకు కానీ నువ్వు చేయాల్సిన ధర్మం నువ్వు చేయాల్సిందే. అటు భార్యగా నువ్వు నీ పిల్లలకు, నీ భర్తకు నువ్వు చేయాల్సిన ధర్మం నువ్వు చేయాల్సిందే. కానీ దేవుడు స్థానంలో మాత్రం కుటుంబాన్ని పెట్టమాకండి. దేవుడు స్థానంలో ఏం చేయమాకండి. నాకెవరు ముఖ్యం అంటే, నాకు ఆ విందు ముఖ్యం కాదు, ప్రార్థన ముఖ్యం కాదు, నాకు నా కుటుంబం ముఖ్యం అనుకొని ఈరోజు ప్రేమికులారా చక్కగా వారిద్దరు పిన్నగాక మొన్న పెళ్ళయింది, విందు కదా, ఇద్దరం కలిసి వెళ్దామని చెప్తే అది ఎట్టుంటుంది? ఆ వ్యక్తి అన్న మాట ఏంటంట? ఏమన్నాడు? నిన్నగాక మొన్న పెళ్ళయింది, నేను ఏంటంట రాను. ఇవన్నీ దేవుడు చెప్పింది చెప్పాలా? కుంటి సాకులు అంటివి. ఏ సాకులు అంటే ఇవన్నీ? ఇవి నీలో నాలో గనక ఉంటే అవి నీకెప్పటికీ నీ ఆధ్యాత్మికమైన జీవితానికి మంచిది కాదు. అవి ఎప్పటికీ నీకు జీవన ఆశీర్వాదం తీసుకొని రానివ్వదు. ఎప్పుడు నీ జీవితంలో ప్రేమికుల దేవుడు చేయు కార్యాలను చూడలేవు. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. అందుకనే ఈ అందరూ మానేద్దురుగాక. ఏంటి కుంటి సాకులు మానే. జీవితం చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది, చక్కగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది, సమాధానం ఇంట్లో సమృద్ధిగా ఉంటుంది, ఏం లేకపోయినా సంతోషం ఉంటుంది, ఇంట్లో నెమ్మదిగా ఉంటుంది. ఇంట్లో ఈ అనుభవాలు మీ ఇంట్లో ఉండాలనే ప్రభు చెప్తున్నాడు. ఇది నీకు ఉండకూడదు. దీంట్లో కుటుంబానికి ఏముండకూడదంట? ఏక మనసు. దీంట్లో కుంటి సాకులు చెప్పుట్లో నువ్వు జీవితంలో అలా ముందుకెళ్తే చెప్తున్నాను సంగమా, ఏక మనసు ఉన్న చోట పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయి. ఆమెన్ చెప్పండి ఒకసారి. సో ఇలాంటి అనుభవాలు మనకు కావాలనే ప్రభు కోరుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి సంగమా, పౌలు అంటున్నాడు, ఏక మనసు గలవారై ఉండుడి. అలా మీరు ఉండటానికి ప్రేమయు సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడై ఉండుగాక. కళ్ళు మూసుకున్నా ఇట్టి మాటలు మన వెనుకలో ప్రభు దీవించుగాక. కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన. సంఘానికి ఎందుకు ఏక మనసు ఉండాలి? సంఘము ఉంటున్న మన ప్రాంతానికి ఒక మాదిరికరంగా ఉండడానికి, మనల్ని చూచి అనేకులు నేర్చుకోగలుగునట్లుగా మనం ఉంటానికి ప్రార్థన చేసుకుని స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం ఈరోజు ఉండవలసిన దాంట్లో లేదు ఏక మనసు. ఉండకూడని వాటిలో ఏక మనసు ఉంది ఈరోజు. అక్కడ పరిశుద్ధాత్మ ఉండడు సంగమా. ఆ కుటుంబాల్లో పరిశుద్ధాత్మ ఉండడు, ఆ వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మ సంరక్షణ ఉండదు. ప్రార్థన చేసుకో సోదరా. సంఘములో రకరకాల వాళ్ళు ఉంటారు నాయన, కళాప్రియులు ఉంటారు, చాడీలు చెప్పే వాళ్ళు ఉంటారు, చెప్పింది మరొకటి అయితే మరొకటిగా తప్పుగా చిత్రీకరించి చెప్పేవారు ఉంటారు. అయినా నా కుటుంబంగా నేను ఎన్ని రకాలుగా ప్రయత్నించి అందరితో ఏక మనసు కలిగి ఉంటానయ్యా, అందరితో ఏక మనసు కలిగి ఉంటానయ్యా. నా వంతుగా నేను ఐక్యతగా ఉంటానయ్యా. అన్నవారి చేతుల అలాంటి వారితో దేవుడు ఉంటాడు సంగమా. అలాంటి వారితో దేవుడు ఉంటాడు సంగమా. అలాంటి వారిని దీవిస్తాడు సంగమా. అలాంటి వారిని ఆశీర్వదిస్తాడు సంగమా. అలాంటి వారిని పరిచయంలో వాడుకుంటాడు సంగమా. అలాంటి వారిని అనేకులకు దేవుడు నిలబెట్టుకుంటాడు సంగమా. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు సంగమా.
చేతులెత్తారా, చేతులెత్తారా. సాకులు చెప్పమాకు సోదరా, సాకులు చెప్పి 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 అలవాటు అయిపోయింది నీకు ఈరోజు. సోదరి, సాకులు చెప్పి చెప్పి అననీయ సఫరీల అబద్ధాలు చెప్పి ఈరోజు ఒక పక్క నష్టం జరుగుతున్నా ఇకనైనా ఆలోచన గ్రహింపు నీకు రావట్లేదా? ఈ సాకులు చెప్పేవారు ఎవరు? పరలోకపు విందులో పాల్గొనరు సంఘం. ఆ రాజ్యములో 7 ఏళ్ల రాజ్యం, ఆ 7 సంవత్సరాల విందులో పాల్గొనలేరు ప్రేమిలారా. దేవుడు స్థానములో ఏది పెట్టమాకు దయచేసి. నీ ధనము ముఖ్యమని దయచేసి దేవుడు స్థానాన్ని పెట్టమాకు. డబ్బులు, స్థిర ఆస్తులు సంపాదించుకోవటమే, కూడబెట్టడమే అది ఎక్కువ అనుకోమాకు. నీ ఉద్యోగం ఎక్కువ కాదు, నీ వృత్తి ఎక్కువ కాదు, నీ వ్యాపారం ఎక్కువ కాదు. ఏదైనా దేవుడు తర్వాత. ప్రభు శ్రమపడమన్నాడు, ప్రభు కష్టపడమన్నాడు, 6 దినాలు శ్రమించమన్నాడు. కానీ ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా దొంగిలించి దాన్ని కూడా నీ సొంత స్వలాభం కొరకు వాడుకుంటున్నావా? అది మంచిది కాదు. చేతులెత్తారా, ప్రార్థన చేయబోతున్నాను. అయ్యా, ఏక మనసు ఉండాలి. ఆ మనసు దయచేయండి. అందరు చేతులెత్తండి సంఘం, అందరూ చేతులెత్తండి. ఏక మనసు నాకు ఉండాలి, ఏక మనసు నాకు ఉండాలి, ఏక అభిప్రాయం, ఏక ఐక్యత నాకు ఉండాలయ్యా తండ్రి. కుటుంబంగా భార్యాభర్తల మధ్యలో ఏక మనసు, భార్యాభర్తల మధ్యలో ప్రభు, పిల్లల మధ్యలో ఏక మనసు, సేవకులకి సంఘానికి ఏక మనసు, విశ్వాసులకి ఏక మనసు. ఇది సంఘములో ఉండునుగాక, ఇది సంఘములో నెరవేర్చబడునుగాక. ఒక్కొక్కరిలో తగినట్లుగా నడిపించబడగలిగే కృప మీ ద్వారా మేము కలిగి ప్రతి దినము నడిపించబడునుగాక నాయన. అలా ఉన్నప్పుడు మా వెనకాల ఎవరున్నారని అన్యులు వెతుక్కుంటూ వచ్చి మారతారయ్యా. నిన్ను ఎరగని వారు, మమ్మల్ని దూషిస్తున్న వారు, మమ్మల్ని మా ప్రభు అవమానిస్తున్న వారు, వీరి వెనకాల ఉన్న వారు ఎవరు అని నీ నామమును ఎత్తుక్కుంటూ వస్తారు. వారందరికీ పూర్ణ అవమానం కలిగింది నాయన. ఎంత మంచి దేవుడయ్యా. ఏక మనసు కావాలయ్యా. పౌలు బ్రతిమలాడాడు, ఉదేకియా శుద్ధికే బ్రతిమలాడుచున్నాడు. ఏక మనసు నీ ద్వారా ప్రభు రాజ్యం విస్తరించునుగాక, మన కుటుంబాల ద్వారా ప్రభు రాజ్యం విస్తరించునుగాక. సువార్తకు మనమందరము కూడా సాధనములుగా ఉందుముగాక. సువార్త నిమిత్తమై మనమందరము కూడా వెనకంజ వేయక ముందంజలో ఉందుముగాక. అలాంటి ఏక మనసు మాకందరికి దయచేసి ప్రేమ సమాధానము కలిగి ఉన్న మా ప్రభువాని కృప అందరికీ తోడగించి మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.